సో సార్ ఇప్పుడు మీరు ఇది చెప్పారు కాబట్టి లీడర్‌షిప్ అన్నది అందరికీ రాకపోవచ్చు. కొంతమందికి రావచ్చు కొంతమంది. సో ఇప్పుడు ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నది వాళ్ళకి వస్తేనే వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయినట్టా? లేదంటే అసలు లీడర్ కాని వాళ్ళు కూడా సక్సెస్ అయినట్టా? అంటే ఇది అంటే దీనికి కొంచెం రిలేషన్ చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే లీడర్‌షిప్ ఉండాలి. లీడర్‌షిప్ అయితే సక్సెస్‌ఫుల్ అవుతాం. అలా కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది లీడర్ ఏం అక్కర్లేదమ్మా మన పని మనం చేసుకుంటూ వెళ్తే అలా సక్సెస్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ సార్? అంటే లీడర్‌షిప్ ఉంటూ సక్సెస్ ఇది చేయాలా? లేదంటే లీడర్‌షిప్ లేని వాళ్ళు సక్సెస్ అవ్వని వాళ్ళా? దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఓకే. అసలు సక్సెస్ నిర్వచనం ఏంటండి? సక్సెస్ నిర్వచనం ఇది మారుతూ ఉంటుంది కదా సార్. సో, అంతే. ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్. యెస్. అది దానికి ఒక స్టాటిక్ అనేది ఏం లేదండి. అవును. అవును. వ్యక్తికి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది. అవును. అందుకని మనం ఎప్పుడు కూడా అంటే సక్సెస్‌కి ముడిపెట్టకూడదు. హ్మ్. ఒకరితో పోల్చుకోవడం లేదు సక్సెస్. హ్మ్. మీరు ఒక దాంట్లో సక్సెస్ అయ్యారంటే నేను మరొక దాంట్లో సక్సెస్ సక్సెస్ అవుతారు. అవ్వచ్చు. హ్మ్. మీకు మీకు సక్సెస్ మీనింగ్ మీకో రకంగా ఉంటుంది. మీకో నాకో రకంగా రకంగా ఉండొచ్చు. ఉంటుంది. అవును. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్ అమౌంట్ సంపాదించడం సక్సెస్. మీకు ఒక 10,00,00,000, 50,00,00,000, 100,00,00,000 మీ టార్గెట్ అనుకోండి. అది సంపాదించడమే మీరు సక్సెస్ అనుకుంటారు. హ్మ్. ఒక్కోసారి ఈ సంపాదించే మార్గంలో మీరు మిగతా వాళ్ళని కోల్పోవచ్చు. మీ బంధాలను కోల్పోవచ్చు. కరెక్ట్. కరెక్ట్. సో, నేనేమనుకుంటా అంటే నా మీనింగ్ ఏంటి? నా చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉండాలి. దట్ ఈజ్ సక్సెస్. హ్మ్. సో, నాకిక్కడ మనీతో పెద్దగా ఇబ్బంది లేదు. అవును. కొద్దిపాటి నా జీవితాన్ని గడపడానికి ఉంటే చాలు. గడపగలిగే అమౌంట్ ఉంటే చాలు. నేను, నా కుటుంబం, నా చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటాను. అంటే ఇక్కడ ఏంటంటే సక్సెస్ అనేది హ్మ్. దానికి ఒక ఒక అబ్స్ట్రాక్ట్ నిర్వచనం అనేది లేదు. లేదు అండి. ఎగ్జాక్ట్‌లీ. అందుకని ముందు మనం గమనించాల్సింది ఏంటంటే ఒకరి సక్సెస్ మరొకరి సక్సెస్ కాదు. హ్మ్. పోల్చలేము. పోలికే లేదు అండి. మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అది సక్సెస్. అది సక్సెస్. అంతే. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. సంతృప్తికరమైన జీవితం ఎప్పుడైతే మీకు ఉంటుందో దట్ ఈజ్ సక్సెస్. సక్సెస్. నో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్. నేను అలా చేస్తే బాగుండేదన్న ఇలా చేస్తే బాగుండేది, రిగ్రెట్. అప్పుడు అలా బిహేవ్ చేస్తే బాగుండేది, ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తే బాగుండేది అని కాకుండా నేను చేసింది ఇప్పటి వరకు నేను చేయగలిగిన మొత్తం చేశాను. హ్మ్. సో, నేను చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎప్పుడైతే మనం భావిస్తామో దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ లైఫ్ అంటారు. సో, సక్సెస్ఫుల్ లైఫ్ కంటే ఎప్పుడు కూడా హ్యాపీ లైఫ్ అనేది ఇంపార్టెంట్ అనేది బీయింగ్ ఏ సైకాలజిస్ట్గా మేము చెప్తామండి. సైకాలజిస్ట్గా అయితే అదే చెప్తామండి. హ్యాపీ లైఫ్. సో, ఇక్కడ సక్సెస్ అనే కాన్సెప్టే లేదు. మీరు కొంత తక్కువ అమౌంటే సంపాదించండి, బట్ మీరు హ్యాపీగా ఉన్నారంటే యాజ్ ఇండివిజువల్గా సక్సెస్ఫుల్. ఒక సక్సెస్ఫుల్ ఫాదర్గా ఉండొచ్చు, ఒక సక్సెస్ఫుల్ హస్బెండ్గా ఉండొచ్చు, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండొచ్చు. బట్ కొంతవరకే. అవును. ఒకవేళ మీరు ఎక్కువ సక్సెస్ సాధించారు, కానీ మీరు రకరకమైన సమస్యలు ఉన్నాయనుకోండి, ఇట్స్ ఏ ఫెయిల్యూర్. మనకు తెలుసండి, పేరు ప్రస్తావించను కానీ ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించిన ఒక కాఫీ సామ్రాజ్యం నిర్మించిన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. కరెక్ట్. 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 పెద్ద సామ్రాజ్యం మరి. కరెక్ట్. మనం ఎవ్వరం అచీవ్ చేయలేంత సామ్రాజ్యం అది. ఫుల్ సక్సెస్. వ్యాపార సామ్రాజ్యం. మనం ఊహించలేము. అవును. మీరు నేను చేయలేం కదా. ఖచ్చితంగా చేయలేం. 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 ఆయన సాధించగలిగారు. చేయలేం. అవును. కానీ ఒక దురదృష్టకరమైన ఎండింగ్ వచ్చింది ఆయన లైఫ్కి. అవును. ఎగ్జాక్ట్లీ. కెన్ వి కాల్ ఇట్ యాజ్ సక్సెస్? నో. అనలేం కదండి. అనలేం. చెప్పలేం. సో, ఇక్కడ మనం తీసుకోవాల్సింది అనమాట, మీ లైఫ్ని మీరు ఎంత సంతోషంగా సంతృప్తికరంగా గడుపుతున్నారో అదే సక్సెస్ అండి. అదే మనం అందరికీ అలవాటు చేయాలి. నెక్స్ట్ జనరేషన్ మనం అలవాటు చేయాల్సినదే అండి. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మనం తీసుకువెళ్ళగలుగుతామో జనరేషన్స్కి, ఆటోమేటిక్గా ఈ పోటీతత్వం తగ్గిపోతుంది, సహకారం పెరుగుతుంది, కోఆపరేషన్ పెరుగుతుంది, మనుషుల మధ్య ఈ ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ తగ్గుతాయి. ప్రపంచం కొద్దిగా కొద్దిగా బాగుంటుంది. ఈరోజు మనం ఏంటంటే విపరీతమైన పోటీతత్వం చూస్తాం ప్రతి రంగంలో కూడా. ఆ పోటీతత్వంలో గెలవటం కోసం రకరకాల మార్గాలు చూస్తున్నారు. కొన్ని అనైతిక మార్గాలు కూడా అవలంబిస్తున్నారు. అంటే గెలవటమే ముఖ్యం అని గెలిపే ప్రాధాన్యం ఇచ్చి అంటే మనం వెళ్తున్న మార్గం కరెక్టా రాంగ్ అనేది కూడా చూసుకోవట్లేదండి. సక్సెస్ అయితే చాలు కదా ఆ కాన్సెప్ట్ ఉన్నారు. ఎప్పుడైతే ఇది అలవాటు చేస్తామో మనము దాని అంత వెంపర్లాట ఉండదండి. సక్సెస్ కోసం మరీ అంత విలువలు దిగదార్చుకొని సక్సెస్ని సాధించేంత పరిస్థితి ఉండదు. సో, విలువల్ని కాపాడుకుంటూ సంతోషంగా ఉంటూ సంతృప్తికరంగా ఉంటూ వాళ్ళు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. ఇది మనం సమాజానికి అలవాటు చేయాలి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వగలిగాం. మనం అలవాటు చేసుకోవాలి. మనతో పాటు రాబోయే తరానికి కూడా ఇది ఇవ్వగలిగితే ఒక మంచి సమాజాన్ని మనం చూసే అవకాశం ఉంటుందండి.